నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. గుజరాత్ రాష్ట్రం తరహాలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు అవసరమైన కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని నూతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న న్యూ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి మాట్లాడుతూ తనకు అభినందనలు చెప్పిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం త్రాగునీటి అంశంపై సమీక్షిస్తూ వర్షాకాలంలో నగరంలో చాలా చోట్ల పైప్ లైన్స్ ద్వారా వచ్చే రంగు నీరు రావటం లేక బురద నీరు రావటం గమనించడం జరిగిందని, శాస్త్రీయ రసాయనమైన అల్యూమినియం సల్ఫేట్ ద్రావణాన్ని వాడి శుద్ధమైన నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను సూచించారు. ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల సరైన సమయంలో అందజేయాలని అన్నారు. పైప్ లైన్లు, కుళాయిలు దెబ్బతినటం వల్ల చాలా చోట్ల పట్టుకునే నీటి కన్నా వృధా అయ్యే నీరు ఎక్కువ శాతంగా గమనించడం జరిగిందని, వాటిని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన దిశగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. వేసవి, వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, అందుకు గాను వాటి నివారణ కోసం మా హైపో పరిశ్రమ నుంచి ఉచితంగా హైపో ద్రావణాన్ని కూడా అందజేస్తామని, వాటిని అవసరం ఉన్న చోట పిచికారీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షాలు కురిసినా కూడా ఓల్డ్ టౌన్, బుధవారపేట ప్రాంతాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని, అందుకు గాను ముందుగా హంద్రీ నదిలో స్టీల్ట్ బురదను తొలగించేలా ప్రణాళిక వేసుకోవాలని అన్నారు. అమృత్ 2కు సంబంధించి కర్నూలు నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కోసం ఏ ప్రాజెక్టు ద్వారా అవసరమైన నీటిని అందించేందుకు సమగ్రంగా పరిశీలించి ఏదైతే నగరానికి మంచిదైతే అందుకు తగిన ప్రణాళిక చర్యలు తీసుకోవాలని అన్నారు. చిరు వ్యాపారులకు సంబంధించి వారికి ప్రత్యామ్నాయ ప్రదేశాలు చూపించిన తర్వాత వాటిని ఖాళీ చేయించాలని, వారు రోడ్డు మీద వ్యాపారం చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా రోడ్డు విస్తరణకు సంబంధించిన చర్యలు ప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పారు. పాదాచారుల కోసం ఫుట్పాత్ క్లియర్గా ఉండేలా చూడాలని అన్నారు. గతంలో రింగ్ రోడ్డుకు సంబంధించి సెయింట్ జోసెఫ్ కళాశాల వద్ద ఎంట్రీ ఇచ్చి ఓల్డ్ టౌన్లో ముగించేలా కార్యాచరణ రూపొందించామని, అయితే సాయిబాబా గుడి వరకు వచ్చి పనులు ఆగిపోవటం జరిగిందని, దానివల్ల కొంత మేరకు ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని, దానిపై కూడా దృష్టి సారించాలని అన్నారు. ట్రాఫిక్ను నియంత్రించడానికి అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు ఫ్లైఓవర్స్ కూడా నిర్మించడం వల్ల ట్రాఫిక్ను నియంత్రించే అవకాశం ఉంటుందని చెప్పారు. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన గృహాల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అన్నారు. టిడ్కోకు సంబంధించి అర్హులైన వారికి గృహాలను అందజేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హంద్రీ నదిలో ఎక్కువ శాతం డ్రైనేజీను డంప్ చేయటం జరుగుతోందని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పబ్లిక్ టాయిలెట్స్కు సంబంధించి మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ద్వారా నిర్వహణ చేసి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న వర్షాకాలంలో పెద్ద ఎత్తున చెట్లు నాటి అందుకు తగిన రిపోర్టు ఇవ్వటంతో పాటు వాటికి సరైన విధంగా రక్షణ ఏర్పాటు చేయాలని అన్నారు. పెద్ద పెద్ద చెట్లను నరకకుండా పర్యావరణాన్ని రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ నెల 17వ తేదీన బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈద్గాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కర్నూలు నగరాన్ని సుందరంగా, సస్యశ్యామలంగా తీర్చిదిద్దేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. తొలుత మున్సిపల్ కార్పొరేషన్ కింద చేస్తున్న అభివృద్ధి పనుల గురించి, అమృత్ 2.0 కింద కొత్తగా ప్రపోజ్ చేసిన పనుల గురించి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైటింగ్ గురించి, త్రాగునీటి సరఫరా గురించి, కార్పొరేషన్ ఆదాయం వ్యయం గురించి రాష్ట్ర మంత్రివర్యులకు మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ, అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కామర్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు ఇక్కడ న్యూ కౌన్సిల్ హాల్లో కర్నూలు కార్పొరేషన్కి సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. ముందుగా కార్పొరేషన్ తరఫున, కర్నూలు నగర ప్రజల తరఫున, అందరి తరఫున
వారికి మేము శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అత్యంత కీలకమైన ఇండస్ట్రీ శాఖని బాధ్యత వారికి ఇచ్చారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అలాగే వారి సహకారంతో కర్నూలు నగర ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా అభివృద్ధి బాగా జరుగుతుందని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నగరపాలక సంస్థలో ఉన్న అన్ని సెక్షన్స్, అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ అవనండి, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్ట్స్ అలాగే వారి యొక్క విధి విధానాలు అలాగే స్టాఫ్ వారికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో వారి మేనిఫెస్టోని బట్టి కానీ వారు ఇచ్చిన ప్రామిసెస్ని బట్టి కానీ కార్పొరేషన్ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి కానీ ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద వారు స్టాఫ్ అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఫస్ట్ ఈరోజు కార్పొరేషన్కి ఎందుకు రావడం జరిగిందంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్స్ ఏమనేది. ఒక పక్కన విన్నాం మనము క్యాంపెయిన్ పోయినప్పుడు ఇష్యూస్ ఏమి ఉన్నాయి పబ్లిక్ నుంచి అనేది వాళ్ళతో డిస్కషన్ చేసుకునేదానికి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈరోజు ఒక ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెడతామని చెప్పిన వెంటనే ఈరోజు అంటే ఎస్టర్డే ఈవినింగ్ చెప్పినారు. ఇమీడియట్గా ఆర్గనైజ్ చేసిన దానికి కమిషనర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. సో కొన్ని పాయింట్స్ ఈరోజు డిస్కషన్ చేసిన దాంట్లో కొన్ని పాయింట్స్ రివ్యూ చేసి కమిషనర్ గారికి అడ్వైస్ చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇట్స్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. తెలుసుకోవడము ఒకసారి ఈరోజు అర్థం చేసుకున్న ఎవరు ఏ డిపార్ట్మెంట్స్ ఎట్లా వర్కింగ్ స్టైల్లో ఏమి అని ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు. అదంతా కూడా స్టడీ చేసి నేను కూడా ఏవైతే పాయింట్స్ నేను ఇన్నివన్నీ నేను ఒకసారి ఆల్రెడీ రాసి పెట్టుకున్నా అవన్నీ కూడా డిస్కస్ చేస్తా త్వరలో. ఒక యాక్షన్ ప్లాన్ చేసి ఎందుకంటే రియల్ స్మార్ట్ సిటీ అనేది నేను చెయ్యాలని అనుకున్నా. అది ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది ప్రజల్లో. నా సూపర్ 6లో కూడా అది చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పారామీటర్స్కి మీట్ అయ్యే లెక్కనే వర్కౌట్ చేస్తామని చెప్పి కర్నూలు ప్రజలందరికీ కూడా నా తరఫున మరి ఇంకోసారి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏ బిగ్ బర్డన్ ఆన్ మీ అండ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. అండ్ నేను ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని చేయగలుగుతానని నమ్మకం పెట్టుకొని చంద్రబాబు గారు నాకు ఇవ్వడం జరిగింది. సో లోకేష్ గారికి ఇద్దరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఐ విల్ కీప్ అప్ whatever they have trusted on me. Within next 5 years మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈక్వల్ టు గుజరాత్ లెవెల్లో ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలా, పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ ఎవరికి ఏం ఐడియా వస్తుంది, గుజరాత్కి పోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అట్లా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగినారు అక్కడ ఉండే గవర్నమెంట్. అందుకనే ఆ గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా రెగ్యులర్గా వాళ్ళే గెలుస్తున్నారు. సో మనం ఆ పాలసీ ఏమి అక్కడ ఎట్లా ఉంది, బికాజ్ ఎవరు బెస్ట్ ఉన్నారు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమి, నాట్ ఓన్లీ ఇన్ కార్పొరేషన్ ఆర్ ఈవెన్ ఇన్ మై డిపార్ట్మెంట్, ఆ పాలసీ మేకింగ్లో కానీ అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ 5 yearsలో నేను కూడా మన స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్కి ఈక్వల్గా కంపీట్ చేయగలుగుతున్నామని చెప్పి వర్కౌట్ చేస్తాం. నాకుండే నెట్వర్క్లో చాలామంది ఇండస్ట్రీస్లో బాగా పరిచయము. ఏదైతే అనుకున్నామో అది సాధించగలుగుతాం. 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చంద్రబాబు గారు లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారో అది సాధించగలుగుతాం వన్స్ వీ గెట్ ఇండస్ట్రీస్. ఆ ఇండస్ట్రీస్ తేవాలంటే ఫస్ట్ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఐ వర్క్ ఆన్ ఇట్. బెస్ట్ నేను అన్నట్టు బెస్ట్ పాలసీ ఏముంది, ఇప్పుడు మనకి సింగిల్ విండో క్లియరెన్స్ చెప్తారు 21 days ఉందంటున్నారు. వేర్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? 21 daysలో సింగిల్ విండో క్లియరెన్స్ అవుతా ఉందా కాటన్లో? సో ఐ విల్ ఎన్ష్యూర్ ఇప్పుడు 21 daysలో సింగిల్ విండో క్లియరెన్స్ అంటే 21 daysకి అయ్యే లెక్క చూడాలా. సో నేను ఐఎమ్ గోన్ ఇంటరాక్ట్ విత్ ఇండస్ట్రియలిస్ట్ ఆల్ ఓవర్ స్టేట్. ఒకసారి ప్లాన్ చేసి డిఫరెంట్ ఏరియాస్లో పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళ ఇష్యూస్ తెలుసుకొని ఆన్ ఎ ఫాస్ట్ ట్రాక్ వీ విల్ సెట్ రైట్ థింగ్స్ అండ్ ఐ హోప్ ఐ విల్ డూ మై బెస్ట్. ఖచ్చితంగా చంద్రబాబు గారు లోకేష్ గారు యు ఆర్ ద బెస్ట్ అని చెప్పి 5 ఏళ్లలో బెస్ట్ మినిస్టర్ అని చెప్పి ఆయన నోటి ద్వారా అంటే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఐ విల్ డూ మై బెస్ట్. కర్నూలు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాము. కార్పొరేషన్ని కూడా చాలా ఇష్యూస్ చెప్పారు మన కమిషనర్ గారు, అవి కూడా విల్ ట్రై అవర్ బెస్ట్ టు సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ జస్ట్ స్టార్టెడ్, గివ్ అస్ సమ్ టైమ్, స్టెప్ బై స్టెప్ చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కర్నూలు నగరానికి వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను
నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నగరంలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నగరానికి వచ్చిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను ప్రజాప్రతినిధులు, అధికారులు, నగర ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అభినందనలు తెలిపే వారితో నగరంలోని ఆయన నివాసంతో పాటు హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లోని ఆయన కార్యాలయం సందడిగా మారిపోయింది. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నగరానికి వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఈరోజు ఉదయం నగరంలోని ఆయన నివాసంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. అలాగే నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరించి అభినందనలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రిని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ భవానీ ప్రసాద్ తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు. అలాగే పలువురు పోలీసు అధికారులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో కర్నూలు జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అలాగే రాష్ట్ర మంత్రిగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి టీజీ భరత్ కృషి చేస్తారని తెలియజేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు శుభాకాంక్షలు తెలియజేసిన దృశ్యాలను చూద్దాం. खेलो 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 रे खेलो 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 रे खेल खत्म मैया तक डोंट स्टॉप रे खेल खत्म मैया तक डोंट स्टॉप रे जीलो 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 रे जीलो 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 रे जिंदगी नी इदे तक डोंट स्टॉप रे जिंदगी नी इदे तक डोंट स्टॉप रे लक వచ్చి డోర్ నాక్ చేస్తా దాన్ని వెయిట్ చేస్తూ యు డోంట్ స్టాప్ షిప్ వచ్చి నిన్ను సేవ్ చేస్తా దాన్ని స్విమ్మింగ్ చేయడం యు డోంట్ స్టాప్ till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. Don't stop till you get enough. Hey. విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చే పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి జీవితాల్లో వెలుగులు నింపారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో తమ పెన్షన్లు పెంచినందుకు విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ 3,000 నుండి 6,000 రూపాయలకు పెంచినందుకు శనివారం నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. పెన్షన్ పెంపుతో వికలాంగులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. వికలాంగుల జీవితాల్లో సీఎం చంద్రబాబు నాయుడు వెలుగులు నింపారని కొనియాడారు. అనంతరం తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్లప్ప మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చే 3,000 నుండి 6,000 రూపాయలకు పెంచడం అభినందనీయమని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. రాష్ట్ర మంత్రివర్గంలో కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పరిశ్రమల శాఖను కేటాయించడం అభినందనీయమని, ఆయన ఆధ్వర్యంలో పరిశ్రమలు ఏర్పాటు కావటం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప, జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సురేష్, టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం జిల్లా అధ్యక్షులు కుమ్మరి మద్దులేటి, జిల్లా ప్రధాన కార్యదర్శి మక్బుల్ బాషా, జేఏసీ నాయకులు నాగరాజు, ఈరన్న, శివశంకర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే 3వ సంతకం పింఛన్లు పెంచుతూ చేయడం జరిగింది. విభిన్న ప్రతిభావంతుల పింఛన్ 3,000 నుండి 6,000 రూపాయలకు చేసినందుకు ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గౌరవనీయులు శ్రీ టీజీ భరతయ్య మంత్రి గారి ఆధ్వర్యంలో మౌరిన్ దగ్గర పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభిన్న ప్రతిభావంతుల పింఛను 3,000 రూపాయలు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఆ పింఛన్ని అందరికి సమానం చేయడమే తప్ప ₹1 పింఛన్ పెంచకపోగా ఉన్నటువంటి బడ్జెట్ను తీసేసి సంక్షేమ పథకాలను తొలగించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవెన్ రిజర్వేషన్ కూడా తుగ్గలు తొక్కినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా మనోధైర్యాన్ని, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయడంతో పాటు ఇళ్ల స్థలాలను మంజూరు చేయించేందుకు సహకారం అందించాలని ఐజేయు, ఐపీయు, డబ్ల్యూజేఈ నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి ఆయన సన్మానించడంతో పాటు తమ సమస్యలను వివరించారు. రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను ఐజేయు జాతీయ సమితి సభ్యులు జి కొండప్ప, కె నాగరాజు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈఎన్ రాజు, కె శ్రీనివాసగౌడ్, జిల్లా కోశాధికారి అంజీ, సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ హరికిషన్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, వీడియో జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు స్నేహల్ కలిసి ఘనంగా సన్మానించారు. నగరంలోని నూతన మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రిని కలిసి శాలువా, పూల బొకేతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ చాలామంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు రాలేదని, కొత్త ప్రభుత్వంలోనైనా అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే అర్హులైన ప్రతి జర్నలిస్టుకి 3 సెంట్ల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే అది అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఈ ప్రభుత్వంలోనైనా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు అందేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి టీజీ భరత్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని నూతన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఆయన నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మున్సిపాలిటీ విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలకు గుజరాత్ రాష్ట్రమే గుర్తుకు వస్తుందన్నారు. రానున్న 5 ఏళ్లలో మన రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనువైన పరిస్థితులు పూర్తి స్థాయిలో తీసుకొస్తామని అన్నారు. పరిశ్రమల స్థాపనలో ఏపీని గుజరాత్తో సమానంగా తీసుకెళ్తామని అన్నారు. 21 రోజుల్లో సింగిల్ విండో క్లియరెన్స్కు చర్యలు తీసుకుంటామని అన్నారు. పారిశ్రామికవేత్తగా తనకు ఉన్న అనుభవంతో నిరంతరం కష్టపడి పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా ముందుకు వెళ్తానని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ హామీ నెరవేరాలంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు తనపై పెద్ద బాధ్యతను పెట్టారని అన్నారు. 5 ఏళ్లలో తన పనితీరుతో చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఇక కర్నూలు నగరంలో ఉన్న సమస్యలు అన్నీ పరిష్కరించి నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ, అధికారులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.